ఈరోజు మీ పార్టీ సంస్కృతి ఏంటి అంటే అవంతి, చామంతి, బంతి, పూబంతి, గంట, అరగంట, గౌరవ గోరెంట్ల మాధవ్ పోర్న్ వీడియోస్, న్యూడ్ వీడియోస్, బూతుల అంబటి రాంబాబు, సుకన్య, సంజన, అంటే ఇలాంటి పనికిమాల ఎదవలతో ఈరోజు నువ్వు పార్టీని ముందుకు గొడ్డల పార్టీని నడిపిస్తా ఉన్నావు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ఉన్న అనిత మేడం గారి మీద అంటే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు? అనిత గారి మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రాజకీయంలోకి ఆవిడ ప్రస్థానం ఒక సామాన్యమైనటువంటి ఒక దళిత మహిళగా, ఒక టీచర్గా, అక్కడ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక పాయకరావుపేట శాసనసభ్యురాలుగా ఎవరి అండదండలో లేకుండా ఆవిడ కృషితో ఒక శాసనసభ్యురాలుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీలో అనేక సేవలు చేసి మహిళల మీద జరుగుతున్నటువంటి సమస్యల మీద పోరాడి ఒక పాలిట్ బ్యూరో సభ్యురాలిగా, అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర హోంమంత్రిగా అయ్యింది అంటే అది చిన్న విషయం కాదు. ఒక దళిత సామాన్యమైనటువంటి దళిత మహిళ ఒక టీచర్ దగ్గర నుంచి ఒక రాష్ట్ర హోంమంత్రి వరకు అవడం అనేది అది చాలా మనం అప్రిషియేట్ చేయవలసినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఒక అవగాహన లోపం ఉన్నటువంటి ఒక వ్యక్తి గుడివాడ అమర్నాథ్. మరి ఈ వ్యాఖ్యలు అనేది వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అమర్నాథ్కి. ఎందుకంటే అమర్నాథ్తో నాకు సన్నిహితం చాలా సంవత్సరాలు బట్టి. ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, అమర్, నిన్ను మీ అమ్మగారు గుడివాడ నాగమణి గారు, నేను అక్క అని పిలుస్తాను. మరి నీ వైఫ్, అదేవిధంగా మీ అక్క రేఖ, అంటే నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళే కదా. మాకు ఒక సభ్యత సంస్కారం మా దగ్గర ఉంది. ఇప్పుడు మేము కూడా నీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళని, ఆడవాళ్ళు వీళ్ళంతా మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోగలవు చెప్పు అమర్, నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆవిడ మేకప్ తెస్తే కేజీ వస్తుంది అంటా ఉన్నావు, పుట్టి వేయొచ్చు అంటున్నావు. అంటే మహిళల్ని క్రించపరిచే ధోరణంలోనే ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు కానీ, నువ్వు కానీ, మీ ఉన్నటువంటి టీం కానీ ఇంకా అదే ధోరణిలో వెళ్తూ ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ఆడవాళ్ళకు సంబంధించిన ఒక జీవిత చరిత్ర నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి షర్మిలా రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆయన్ని గెలిపించేందుకు ఆవిడ ఎంత కృషితో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది ఇది మనకు తెలుసు. కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా ఆమెను పక్కన పెట్టినటువంటి పరిస్థితి, అది నువ్వు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి. రెండోది, గొడ్డల పార్టీ కన్నా ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నటువంటి పేరు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మీ అమ్మగారు విజయమ్మ గారు, అంటే చూసా మా సంబోధన మీ అమ్మగారు, ఒక ప్రెస్టేజ్గా మేము ఒక గౌరవప్రదంగా మేము మాట్లాడతాం మహిళల్ని తప్ప. ఆవిడ్ని కూడా కార్యకర్తల ముందు, జనాల ముందు నమస్కారం పెట్టించి ఆవిడని పక్కకు తప్పించినటువంటి సంస్కృతి నీది జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని నువ్వు ఏ విధంగా వెళ్ళగొట్టావో, అంటే మహిళలకు ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తావు అనేది క్లియర్ కట్గా అర్థమైంది. మరి నిన్ను కలియుగ దుశ్శాసనుడే అని అనాలి. ఎందుకు అంటే మా భువనమ్మ గారిని కూడా అసెంబ్లీలో నీ చెంచా కుక్కలతో ఏడిపించినటువంటి పరిస్థితి, అసభ్యకరమైనటువంటి పదజాలం వాడి. రెండోది, మా సోదరి గౌతి శిరీష గారిని కూడా ఏడిపించినటువంటి సంస్కృతి నీది. మూడోది, ఈరోజు మా అనితమ్మ ఒక దళిత బిడ్డని చూడకుండా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిన్ను దుశ్శాసనుడేనే నేను అంటాను ఈ రోజు నుంచి. అంతేకాకుండా నేను దళితులకు మేనమావని, గిరిజనులకు మేనమావని, నేను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అని చెప్పి ఆ రోజు కూడా దళితులను డోర్ డెలివరీ చేసి, డాక్టర్లను చంపేసి, దళిత నాగమ్మ అన్నటువంటి మహిళల్ని రేప్ చేయించి అన్నీ చేసి అప్పుడు కూడా దళితులని టార్గెట్ చేసావు. ఇప్పుడు కూడా నీ సంస్కారం మళ్ళీ ఒక దళిత హోంమంత్రిగా నువ్వు ఇచ్చేసావు. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో హోంమంత్రిగా అయిన తర్వాత ఈరోజు స్టేషన్స్ అన్ని ఏ విధమైనటువంటి టెక్నాలజీ ఈరోజు రాష్ట్రాన్ని ఎటువంటి నేరాలు ఘోరాలు జరగకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి హోంమంత్రిగా అనిత సక్సెస్. ఆర్షియల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే తన నియోజకవర్గంలోకి రప్పించుకొని వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు అనితది గ్రేట్నెస్. రెండోది, 6100 పోస్టులు నువ్వు తీక చేతకాని వాడిలాగా ఉంటే ఈరోజు అదే కానిస్టేబుల్ పోస్టులు తీసి 43,000 మెజార్టీ పాయకరావుపేటలో గెలిచింది అంటే అది ప్రజా ఆదరణ, అంటే ఆవిడకు ఉన్నటువంటి ఆదరణ. అందులో పావంతు కూడా నీ పార్టీలో ఉన్నటువంటి ఎవరికి కూడా లేదు. ఈరోజు మీ పార్టీ సంస్కృతి ఏంటి అంటే అవంతి, చామంతి, బంతి, పూబంతి, గంట, అరగంట, గౌరవ గోరెంట్ల మాధవ్ పోర్న్ వీడియోస్, న్యూడ్ వీడియోస్, బూతుల అంబటి రాంబాబు, సుకన్య, సంజన, అంటే ఇలాంటి పనికిమాల ఎదవలతో ఈరోజు నువ్వు పార్టీని ముందుకు గొడ్డల పార్టీని నడిపిస్తా ఉన్నావు. మా సంస్కృతి ఈరోజు స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో, ఈరోజు ఒక గూగుల్, ఈరోజు ఒక కాగ్నిజెంట్, ఈరోజు ఒక టీసీఎస్, ఈరోజు ఒక ఇన్ఫోసిస్, ఈరోజు ఒక పుట్టపర్తిలో జెట్ ఫైట్,
అంటే ఈరోజు ఒక బుల్లెట్ అంటే ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ కల్పన చేసే సంస్కృతి మాది. ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత సోదరి, మా సోదరి పీతల సుజాత గారిని కూడా రోజాతో ఏ విధంగా అవహేళన చేసి అవమానించావో క్లియర్ కట్గా చూసాం. ఒకడు సజ్జల భార్గవరెడ్డి అన్నటువంటి వాడితో సోషల్ మీడియాలో దళితులను అసభ్యకరంగా ఏ విధంగా చిత్రీకరించి మహిళలను అవమానించే విధంగా తీసుకెళ్ళో చూసాం. ఈరోజు మేము దేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా మహిళలకి అన్ని రంగాల్లో మరి వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధానాన్ని ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు 33% మహిళా రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు నడిపించే దశలో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి, నువ్వు ఒక బేవర్స్ వాడిలాగా ఈరోజు రాష్ట్రానికి పనికిమాడు వాళ్ళలాగా నీ బేవర్స్ బ్యాచ్తో ఈరోజు అనిపిస్తూ ఉన్నావు. అమర్, నేను గుర్తుపెట్టుకో, నీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాను. ఇది బేషరతుగా నువ్వు దళిత సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మహిళా లోకాన్ని అందరికీ కూడా నువ్వు క్షమాపణ కానీ చెప్పకపోతే నీ ఇంటి గాజువాకలో ఉన్నటువంటి మింది ఇంటిలో నిన్ను బయటికి ఈడ్చి బట్టలు ఉడదీసి నిన్ను నడి రోడ్డు మీద పరిగెట్టించే పరిస్థితి మా మహిళా సోదరి మనల్ని తెచ్చుకోక ముందే బేషరతుగా క్షమాపణ కానీ చెప్పకపోతే తదుపరి రిపీట్ ఏం జరుగుతుందని మేము చెప్పలేము. గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు అమర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి బయట నేను చూపిస్తా ఉన్నాను, దయచేసి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ ఎవరికి చెప్పాల్సి సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడతారు. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మన ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు. నువ్వు వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మేలు వెనక్కి తిరిగేసరికి మాకు గన్నంతో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది. ఇప్పుడు చూసారా ఏం మాట్లాడుతున్నట్టే ఒళ్ళు కొవ్వెక్కి మదం ఎక్కి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసాం. నేను అడుగుతా ఉన్నాను, అమర్ నువ్వేవాడు రా, అసలు నీ బుల్లెట్ ప్రూఫ్ ఏంటి, నువ్వేంటి, నాకు అర్థం అవట్లేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఒక మంత్రిగా ఒక సెక్యూరిటీ కల్పించడం కోసం ఇస్తారు. అది నువ్వు చెప్పడం ఏంటి? నీ బాబు కానీ నీ ఇంట్లో వాళ్ళు కానీ ఏమైనా ఇచ్చారా బుల్లెట్ ప్రూఫ్ కారు? ఏంటి మాట్లాడుతున్నారు బాబు? అవగాహన తెచ్చుకోరా ఇంకా నా అమర్, నువ్వు ఇంకా అవగాహన తెచ్చుకోకుండా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది మంచి పద్ధతి కాదేంటి? గన్ మ్యాన్లను మాట్లాడతాం. గన్ మ్యాన్లు అనేది ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకోబడితే ఖచ్చితంగా 1+1 గన్ మ్యాన్ అనేది ఇస్తారు. ఇంకా నువ్వు అంటే కొత్తగా మంత్రి అయ్యి నువ్వేం మాట్లాడుతున్నావో తెలియనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే నీకు మెంటల్ వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చి వచ్చిందా నాకైతే తెలియట్లేదు. బుల్లెట్ ప్రూఫ్ కార్ గురించి నువ్వు మాట్లాడావు కదా, ముందు దాని గురించి తెలుసుకో. బుల్లెట్ ప్రూఫ్ కార్ అనేది మనం పెట్టుకొని మనకు కావాలి. ఆవిడే హోంమంత్రి అంటే ఆవిడకి ఇవ్వాల్సినటువంటి మరి బందోబస్తు కానీ సంబంధించినటువంటి గన్మ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. అది నీ సొంత ఇది ప్రజల సొమ్ము, ఇది గుర్తుపెట్టుకోను అమర్. ఖచ్చితంగా దీని మీద నీకు అవగాహన లేదనేదే నాకు క్లియర్గా అర్థమవుతాం.